హలో అండి. మునక్కాయ సాంబారు. ఫస్ట్ పప్పుని కడిగి పెట్టుకున్నా. తర్వాత టమాటా వేసుకోవాలండి. 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. ఎల్లిపాయలు ఇంత ఉడకబెట్టుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికినాక పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసుకోవాలండి. ఇలాగా రావాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఆల్రెడీ మనము పప్పులో ఎల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు పోపుకి నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నా. బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అవ్వాలండి, బ్రౌనిష్ రావాలన్నమాట ఉల్లిగడ్డలు, ఆనియన్. ఇక్కడ చూడండి, ఆనియన్ ఈ కలర్లో అయిపోవాలన్నమాట. మనకి పోపులో ఈ కలర్లో మంచిగా రెడ్డిష్ అయినాయి అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత సాంబార్ వేసేసుకోవాలి. ఉప్పు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదండి, అందులో కొన్ని నీళ్ళు పోసుకొని వేసేసిన నేను. మీ ఇష్టం, ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. మాకు ఇంత సరిపోతుంది కాబట్టి ఇంత వేసుకున్నా. కొంచెం మళ్ళీ ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చండి మనము. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాంబార్ పౌడర్ అండి వేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర. ఈ మునక్కాయలు 2 నిమిషాలు సపరేట్గా ఉడికించి పెట్టుకున్నాండి నేను. అలా సపరేట్గా ఉడికించి పెట్టుకున్నారంటే చాలా బాగా ఉడుకుతాయి. టేస్ట్ చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఒకవేళ పప్పులు వేసి ఉడకబెట్టామంటే మెత్తగా అయిపోతాయి, పగిలిపోతాయి కదా. అలాగని ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే ఉడకదండి, అలా బాగుండదు సాంబార్. అందుకని నేను ఇలా చేస్తాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 2 నిమిషాలు సపరేట్గా ఉడికించి పెట్టుకున్నాను అనమాట మునక్కాయలు. మళ్ళీ సాల్ట్ తక్కువ అనిపించిందండి, కొంచెం 1 స్పూన్ వేస్తున్నా నేను. మీకు టేస్ట్ చూసుకొని మళ్ళీ మీకు ఎక్కువ కావాలన్నా ఒకవేళ సరిపోయినా మీరు చూసుకోండి. ఇలా మంచిగా ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టాలండి. 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మంచిగా. మంచిగా ఉడికినప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి, 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట, 10 నిమిషాలు. మంచిగా మునక్కాయలు ఉడికిపోయినాయి, మనకి సాంబార్ కూడా ఉడికిపోయిందండి. దింపేసుకోవాలండి. అంతేనండి.